హలో అండి, అందరు బాగున్నారా? సాటర్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైము కొంచెం చిన్నగా ఆమ్లెట్ లాగా వేద్దామని చేస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్కి. నిన్న ఆనియన్స్ హార్వెస్ట్ చేసా. మీరు చూడకపోతే కనుక చూడండి, మంచిగా వచ్చింది హార్వెస్ట్. కానీ బల్బ్ సైజ్ అయితే పెద్దగా పెరగలేదు. అది మెయిన్. అంటే ఇంతకన్నా పెద్ద బల్బ్స్ అయితే లాస్ట్ ఇయర్ వచ్చాయి. మెయిన్ ఏంటంటే నేను క్రౌడెడ్ చేశాను అనమాట. ఇవేంటివి కాలీఫ్లవర్స్, ఇంకా గార్లిక్, ఇవన్నీ కలిపి కలిపి దగ్గరగా పెట్టాను అనమాట. అదొక రీజన్ మెయిన్ దానికి. కాకపోతే ఇంకోటి ఏంటంటే అండి, మనం గమనించాల్సింది, మనం ఎంత కాంపోస్ట్ వేసి ఎంత చేసినా కూడా మనము షాప్లో కొన్న సైజ్ అయితే రావు. అవి వాళ్ళు ప్రత్యేకంగా దానికి రిలేటెడ్ ఫర్టిలైజర్స్ అవి వేస్తారు. కెమికల్ ఫర్టిలైజర్స్ అయితే ఖచ్చితంగా వేస్తారు. ఎందుకంటే మీరు ఆర్గానిక్ చూస్తే కనుక ఆర్గానిక్ అంత బిగ్ సైజ్ రావన్నమాట. ఇంకొక విషయము, రాణి గారు అని చెప్పి కామెంట్ చేశారు, చెప్పారనమాట, ఇంకొన్ని రోజులు ఉంచాలండి ఫాలేజ్ అంతా ఎల్లో కలర్ అయిపోయేదాకా ఇంకొన్ని రోజులు ఉంచాలి అని. అది నిజమే. నేను 2 రీజన్స్కి హార్వెస్ట్ చేశాను అనమాట. అవి ఒకటేమో బోల్ట్ అయిపోతున్నాయి అనమాట. నేను అంటే ఓవర్ వింటర్ చేశాను కదా, చలికాలంలో ఆ చలి, ఇంకా మళ్ళీ ఇప్పుడు వెదర్ కొంచెం వామ్ అయిపోయేసరికి అవి విత్తనం జనరేట్ చేస్తున్నాయి. ఇది బేసిక్గా సెకండ్ స్టేజ్ అనమాట, సెకండ్ ఇయర్ వాటికి. కాబట్టి ఇంకా ఉంచినా కూడా ఆ విత్తనం వస్తుంది కదా, విత్తనము తీసేసుకుంటుంది అనమాట. అంటే ఆ ప్లాంట్ దానికున్న ఎనర్జీ మొత్తాన్ని విత్తనం జనరేట్ చేయడానికి ఫోకస్ చేస్తుంది. బల్బ్స్ ఇంకా పెరగవు అనమాట. ఇన్ఫ్యాక్ట్ బల్బ్లో ఉన్న ఎనర్జీ కూడా తీసేసుకుంటాయి. అందుకని చెప్పి హార్వెస్ట్ చేశాను అనమాట. ఇంకా బీరా, సొర, కాకర అట్లాంటివన్నీ రీప్లాంట్ చేసి ఆల్రెడీ. టొమాటోస్ అవి కూడా బాగా స్లగ్స్, రోలీపోలీస్ ప్రాబ్లం ఉందండి. ఆ స్లగ్స్కి మందు తెద్దామని అనిపిస్తుంది, కానీ మళ్ళీ కెమికల్ పోయడం ఎందుకు ఆడ తీసుకొచ్చి అని చెప్పి అనిపిస్తుంది. బీరా తినేసాయి 2 మొక్కలు, 4 పెడితే. వాటర్ మిలన్ అయితే 2 పెడితే ఒకటి పూర్తిగా పోయింది, ఇంకొకటి ఇంకా ఉంది, అట్లా సర్వైవ్ అవుతుంది. క్యాంటలూప్ అండి ఒక బ్యాచ్ ఆల్రెడీ పెట్టా, వాటిని తినేసాయి. ఇది సెకండ్ బ్యాచ్. ఇది కూడా ఈరోజు బాగానే ఉన్నట్టు ఉంటుంది, రేపు పొద్దున అయ్యేసరికి ఆ నైట్ తినేసేస్తున్నాయి అనమాట. ఇంకా డౌటే, ఏం చేయాలని ఆలోచిస్తున్నా. మేబీ స్లగ్ రిపెల్లెంట్ సంథింగ్ ఉంటుంది, అదన్నా అది తీసుకొచ్చి వేస్తాను అనుకుంటుంది. వేయకపోతే దక్కేలాగా లేవు. సో అది ఆనియన్స్ హార్వెస్ట్ గార్డెన్లో ఏం జరుగుతుంది అనే పాయింట్ అనమాట. ఆల్మోస్ట్ రెడీ అయ్యాయి. జనరల్గా నాకు కొంచెం తక్కువ, అంటే హాఫ్ బాయిల్ లాగా ఉంటేనే ఎల్లో ఇష్టం అనమాట. ఇంకా అది అట్లే వదిలేస్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇంకొన్ని ఆరెంజెస్ ఉన్నాయి, చిన్న ఉంటాయి కదా క్యూటీస్, కాస్కో నుంచి తెచ్చినవి. అవి ఒక 3, ఇదనమాట బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఇంకా మీరు ఇంతకుముందు చేసిన ఇన్వెస్ట్మెంట్ వీడియోస్ ఫాలో అయి ఉంటే కనుక కొన్ని చేశానమాట. రియల్ ఎస్టేట్ గురించి, ఈ 401k వాటి గురించి, రిటైర్మెంట్ గురించి కొన్ని బుక్స్ డిస్కస్ చేసా. స్టాక్ మార్కెట్ గురించి చాలా తక్కువ చెప్పాను, కానీ రియల్ ఎస్టేట్ గురించి చెప్పాను అనమాట. ఆ వీడియోస్ కొంచెం పాస్ చేశా, చాలా రోజులు అయింది చేయక. ఒకటి ఏంటంటే, కామెంట్ చేయండి మీరు, ఇన్ కేస్ కనుక దాని నుంచి బెనిఫిట్ ఉంటే కనుక మీకు ఆ వీడియో నుంచి తప్పకుండా చెప్పండి. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సో ఎఫర్ట్ పెట్టి చేయాలని అనిపిస్తుంది అనమాట. బట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇష్టము నాకు, అండ్ ఐ ఫీల్ లైక్ ఎవ్రీబడి స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఎర్లీ అండ్ గెట్ బెనిఫిటెడ్. దాని నుంచి తప్పకుండా ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఖచ్చితంగా అందరికీ ఉండాలి. ప్రతి ఒక్కరికి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఉండాలి. ఇంకా మనము పిల్లలు పెరుగుతున్నప్పుడు పిల్లలకు కూడా మనము నేర్పించాలి ఆ విషయం అనేది. నేను చాలా నమ్ముతాను అనమాట. అందుకని చెప్పి పదే నా ఫ్రెండ్స్ ఎవరైనా నాతో మాట్లాడే వాళ్ళు ఉంటే ఐ టాక్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ అలాట్ అనమాట. ఈ పక్క నుంచి చాలా వెలుతురు పడిద్ది అనమాట, ఇట్లా ఈస్ట్ ఫేసింగ్ కదా. వీడియో చేయకపోతే కనుక ఇవి బ్లైండ్స్ ఓపెన్ చేసుకొని ఈ మంచిగా సన్ వస్తూ ఉంటుంది కదా, వామ్ వెదరు, దాని నుంచి సన్నుకి కూర్చొని ఏదైనా వీడియోస్ అట్లాంటివి చూడడము, అవి చేయడం, ఏదైనా బుక్ చదువుకోవడం, బైబిల్ చదువుకోవడం అట్లాంటివి చేస్తానమాట. జనరల్గా వర్కింగ్ డే అంటే డెస్క్ దగ్గర కూర్చోవాలి, కానీ వీకెండ్స్ ఉంటాయి కదా, మోస్ట్లీ సాటర్డే ఇంకా సండే మార్నింగ్ అనమాట, బిఫోర్ గోయింగ్ చర్చ్ ఈ పని చేస్తానమాట. సో వీడియోస్ చూడడం గురించి మాట్లాడేటప్పుడు ఏంటంటే, డేవ్ రామ్జీ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈరోజు అని అనుకున్నాను అనమాట. ఈ మధ్య ఫైండ్ అవుట్ చేశాను నేను అతని
అతని వీడియోస్, అతని ప్రోగ్రామ్స్ గురించి అనమాట. ఆయన యాక్చువల్గా సో 25 ఆ టైము, అంటే 24-25 ఆ టైంలో రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి ఈ స్టార్టెడ్ ఫ్లిప్పింగ్ ద హౌసెస్ అనమాట. ఫ్లిప్పింగ్ తెలుసు కదా మీకు, కొనడము, వాటిని ఫిక్స్ చేయడం, అమ్మడము చేసి మిలియన్స్ సంపాదించాడంట. ఇంకా మ్యారేజ్ అయింది, 1 ఇయర్ పాప కూడా, అంటే 1 ఇయర్ లైక్ టాడ్లర్, చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఏం జరిగింది ఏందనేది అయితే ఇప్పటి వరకు నేను చూసిన వీడియోలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ హీ సేస్ దాట్ హీ డి నాట్, అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది, అర్నింగ్ అనేది ఈవెన్ మిలియన్స్ సంపాదించినా కూడా అది డిసిప్లైన్తో సంపాదించలేదు అనమాట. ఇట్ జస్ట్ స్కేమ్ లైక్ దాట్, లక్ వల్లనో లేకపోతే దానివల్ల వచ్చింది. అండ్ హీ లాస్ట్ ఎవ్రీథింగ్ అనమాట. ఇంకా ఆయన చిన్న బేబీ పాపను బాబును పుట్టి చిన్న బేబీగా ఉన్నప్పుడు దే లాస్ట్ ఎవ్రీథింగ్, దే ఆర్ ఆల్మోస్ట్ బ్రోక్ అనమాట, ఇంకేం లేదు. అట్లా స్థితిలో వచ్చినప్పుడు హీ స్టార్టెడ్ లెర్నింగ్ డిసిప్లిన్ ఇన్ లైఫ్. ఇంకా ఆయన బైబిల్ గురించి మాట్లాడతాడు అనమాట. హీఈస్ అ క్రిస్టియన్ కాబట్టి బైబిల్లో చాలా చాలా అంటే ఇన్వెస్ట్మెంట్ గురించి, వాటి గురించి చాలా మటుకు ఉంది. ఆల్వేస్ యూనో లెండర్ హ్యాస్ మోర్ పవర్, లెండర్ అండ్ ఎవరైతే మనీ లోన్ తీసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి, బారో చేసుకునేవాడు ఎప్పుడైనా కానీ లెండర్కి స్లేవు, ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకొని ఇంకా ఆయన ఒక డిసిప్లిన్ పెట్టుకొని క్యాష్ అనమాట, అప్పు ఉండకూడదు అనే పాయింట్ మీద ఆయన ఎక్కువగా మాట్లాడతాడనమాట. సో వాళ్ళకి పీస్ యూనివర్సిటీ అని, ఫైనాన్షియల్ పీస్ అని, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయన్నమాట. పాడ్కాస్ట్ చేస్తూ ఉంటాడు ఆయన, వీడియోస్ టీవీ యూట్యూబ్లో, ఇంకా వేరే మీడియాలో కూడా ఉన్నట్టున్నాడు, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా ఉంటారు. యూట్యూబ్ వీడియోస్ ఫాలో అవ్వండి. ఇంకా ఆయన బుక్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను ఆయన బుక్ గురించి కూడా మెన్షన్ చేశా, టు బికమ్ ఏ మిలియనీర్ అని. జనరల్గా 7 స్టెప్స్ గురించి చెప్తాడనమాట. వాటిల్లో అంటే ఎమర్జెన్సీ ఫండ్, తర్వాత 6 మంత్స్కి కావాల్సిన బడ్జెట్ అంతా పెట్టుకొని 401kలో 15% సేవ్ చేయడము, కాలేజ్ అకౌంట్ గురించి మాట్లాడతాడు. ఎందుకంటే యుఎస్ఏలో ఎక్కువ అంటే మనం ఏంటంటే ఇండియన్స్, మనము పిల్లలకి సపోర్ట్ చేయడానికి వాళ్ళ కాలేజ్ గురించి, వాళ్ళకి కాలేజ్ సపోర్ట్ అంటే వాళ్ళకి అప్పు లేకుండా చూడాలని, మన దగ్గర అంత ఫేమస్ కాలేదు కదా ఇండియాలో స్టూడెంట్ లోన్స్. కానీ ఇక్కడ ఏంటంటే జనరల్గా పేరెంట్స్ హై స్కూల్ వరకు ఇక్కడ ఫ్రీగా ఉంటుంది, అన్లెస్ ప్రైవేట్ స్కూల్కి వెళ్తే తప్ప. పబ్లిక్ స్కూల్స్ ఇక్కడ బాగుంటాయి అనమాట. ప్రైవేట్ స్కూల్స్కి పంపించాల్సిన అవసరం చాలా చాలా తక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి హై స్కూల్ అంటే 12th, ఇక్కడ ఇంటర్మీడియట్ అయిపోయేదాకా అనమాట. ఇంకా అప్పటిదాకా ఫ్రీ ఉంటాయి, ఆ తర్వాత ఇట్స్ ఎక్స్పెన్సివ్ అనమాట. అయితే ఇంకా పేరెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి. అన్లెస్ దే ఆర్ ఫైనాన్షియల్లీ సో సూపర్ గుడ్, దే డోంట్ సపోర్ట్ కిడ్స్ ఫర్ ద కాలేజ్ అనమాట. దానివల్ల ఏమైంది, కాలేజ్ చదువుకున్న ప్రతి వాళ్ళు స్టూడెంట్ లోన్స్ మీద డిపెండ్ అవుతారు. దానివల్ల ఏమైందంటే వాళ్ళకి అప్పు పెరిగిపోతుంది కదా. సో ఆ స్టూడెంట్స్ లోన్స్ అనేవి చాలా మినిమము $50,000, మినిమం కదా, యావరేజ్ $50,000 అప్పు ఉన్నది ఇవాళ యూఎస్ఏలో స్టూడెంట్స్కి. కాబట్టి కిడ్స్కి కాలేజ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి కాలేజ్ గురించి సపోర్ట్ చేయండి. ఇట్లాంటి విషయాలన్నీ చాలా బాగా చెప్తాడనమాట. రిలేషన్షిప్స్ గురించి, మనకి నచ్చిన జాబ్ ఎట్లా చేసుకోవాలి అనే దాని గురించి, ఎమర్జెన్సీలో ఎట్లా లోన్ల మీద మనం ఎంత నష్టపోతామో, ఎట్లా మనం అంటే లైక్ ఫైనాన్షియల్గా బ్రోక్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అనేది బాగా సపోర్ట్ చేస్తాడనమాట. సో వీడియోస్ తప్పకుండా చూడండి, మీకు ఓపిక ఉండి బుక్స్ చదివే వాళ్ళైతే రామ్జీ బుక్స్ ఉన్నాయి. రామ్జీ బుక్సే కాదు, ఆయనకు టీం ఉందన్నమాట. ఆయన కూతురు కూడా ఆయన టీంలో పార్ట్ ఆఫ్ ఉంటుంది. ఆమె కొన్ని బుక్స్ రాస్తుంది. ఈ టీంలో ఉన్న వాళ్ళు ఉద్యోగాలు అనుకుంటా, వాళ్ళు చేసే వాళ్ళు కొన్ని బుక్స్ రాస్తారు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి. అవి చదివి నాలెడ్జ్ పెంచుకోండి. ఈవెన్ దో వాళ్ళు డాలర్స్ గురించి ఇక్కడ వీటి గురించి మాట్లాడినా కూడా ఆ ఫైనాన్షియల్ ఏమంటారు డిసిప్లిన్ అనేది, ఆ టిప్స్ అనేవి ఏ కంట్రీలో అయినా, ఏ కరెన్సీకైనా అప్లై అవుతాయి అన్నమాట. కొన్ని మరీ స్పెసిఫిక్ ఉంటే ఉండొచ్చు, కానీ ఏవైనా కానీ అప్పు లేకుండా బ్రతకడం అనేది, హార్డ్ వర్క్ చేసి ఇన్కమ్ ఇంక్రీజ్ చేసుకోవడము, ఇట్లాంటివి అనేవి ఎవరికైనా సూటబుల్ అనమాట. అదండి, డేవ్ రామ్జీ గురించి చెప్దాం అనుకున్నా. చాలా ఉపయోగపడుతుంది. ఈవెన్ మీరు సక్సెస్ఫుల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ మంచి ఫైనాన్షియల్గా మంచి పొజిషన్లో ఉన్నా కూడా కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది కదా, ఆర్ వి డూయింగ్ ఇనఫ్,
మనం చేసేది మనకు తెలుసు రైట్ అని, బట్ సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుంది అని కూడా అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోస్ అనేవి చూడండి మీరు. ఖాళీ టైంలో వేరే అంటే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అట్లా కాకుండా కొంచెం టైం స్పెండ్ చేసి వీడియోస్ చూడండి, తెలుసుకోండి అనమాట. చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. నేను ఫస్ట్ టైము ర్యాండమ్గా యూట్యూబ్లో నాకు తగిలిందనమాట వీడియో. చూసిన తర్వాత నచ్చి ఐ బిన్ ఫాలోయింగ్. అండ్ జస్ట్ మాట్లాడడం కాదు, ఈ పాడ్కాస్ట్ ఉందనమాట. పీపుల్ కాల్ చేస్తారు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పడము. ఫైనాన్షియల్గా అండి ఎంత ఇన్సేన్గా అంటే ఎంత తెలియనితనంతో ఉంటారంటే ఉన్నారు కొంతమంది. అంటే బట్ అట్లీస్ట్ దే నో దట్ దే ఆర్ బ్రోక్ అండ్ దే వాంటెడ్ టు ఫిక్స్ దేర్ ఫైనాన్సెస్ అనమాట. వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చారు అంటే అంటే చెప్తారు కదా, మనం ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తే సగం ప్రాబ్లం తీరినట్టే అన్నట్టు. వాళ్ళు మేము ఫైనాన్షియల్గా సరిగా లేము అని ఐడెంటిఫై చేసి దీన్ని ఫిక్స్ చేయాలని వీళ్ళకి ఫోన్లు చేశారంటేనే ఆల్మోస్ట్ సగము వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరినట్టే అని చెప్పాలి. తప్పకుండా చూడండి. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే కూడా అడగండి. తప్పకుండా ఫాలో అవ్వండి అనమాట. డేవ్ రామ్జీ షోస్ గురించి వినండి. అంటే ఎట్లా ఉంటాయి మరీ 2 రకాలు నేర్చుకోవచ్చు అనమాట. ఒకటేంది, మనకన్నా బాగా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళని చూసి టిప్స్ నేర్చుకోవచ్చు. మనకన్నా అంటే మనకంటే పువర్‌గా పెర్ఫార్మ్ చేస్తూ ఉన్న వాళ్ళని చూసి, ఓహ్! ఇట్లా చేయకూడదు, వీళ్ళు ఇట్లా చేశారు కాబట్టి ఇలా అయింది కాబట్టి నేను ఇట్లాంటివి చేయడము అనేది తప్పు అనేది 2 రకాలుగా కూడా నేర్చుకోవచ్చనమాట. సో, అదండి ఈరోజు వీడియో. ఇన్వెస్ట్‌మెంట్ గురించి చాలా రోజులైంది మాట్లాడక అని దాని గురించి చేద్దాం అనుకున్నాననమాట. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.